ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ లో శ్రీను వైట్ల కూడా ఒకరు. నీకోసం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీను వైట్ల ఆనందం సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశారు. ఆ తర్వాత సొంతం సినిమాతో యూత్ ను ఆకట్టుకున్నారు శ్రీను వైట్ల. ఢీ, రెడీ, వెంకీ, దుబాయ్ సిను, కింగ్, నమో వెంకటేశాయ వరుస హిట్లను కొడుతూ స్టార్ దర్శకుల జాబితాలో చేరారు ఆయన. ఆ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు సినిమాను తెరకెక్కించారు. పోకిరి తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న మహేష్ బాబుకు దూకుడు సినిమా సూపర్ హిట్ నైతే అందించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాద్షా సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇక్కడ నుంచి శ్రీను వైట్ల గాడి తప్పారు. దూకుడు తర్వాత మహేష్ బాబుతో శ్రీను వైట్ల ఆగుడు సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంది ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల లైవ్ లైన్ లో కనిపించడమే మానేశారు. ప్రస్తుతం శ్రీను వైట్ల గోపిచంద్ హీరోగా విశ్వం అనే సినిమాను తెరకెక్కించారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీను వైట్ల మహేష్ బాబు ఆగడు సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగడు మూవీ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని ఆయన అన్నారు. ఆగడు తీసినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. దానికి ఒక కారణం ఉంది. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు ఆగడు మూవీ చేయాలనే ఆలోచనే లేదు. భారీ యాక్షన్ స్టోరీ కూడా మహేష్ కి చెప్పాను. సూపర్ చేద్దామని అన్నారు. దీంతో ఆ కథని పక్కన పెట్టి ఆగడు చేశాం. అయితే అది చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికీ బాధపడుతుంటానని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు.